తెల్లారేసరికి బ్యాంకుల వద్ద బారులు, ఏటీఎంలో డబ్బులు ఎప్పుడు పెడతారా అంటూ ఎదురుచూపులు. ఇది ప్రజల పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు ఖాతాదారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆదివారం ఖాళీగానే ఉందామని ఆలోచన కూడా రావడం లేదు. ఎప్పుడెప్పుడు బ్యాంకులు తెరుస్తారా, పాత నోట్లు మార్చుకోవాలా అని ఎదురు చూస్తున్నారు కస్టమర్స్. హైదరాబాద్ లో అప్పుడే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర రష్ మొదలైంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, బ్యాంకుల దగ్గర పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? నిన్న మొన్నట్లాగానే కొనసాగుతోంది. రష్ తమ పాత నోట్లను మార్చుకోవడం కోసం క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నిన్న సెకండ్ సాటర్డే టైంలో 10 గంటలకు తెరిచిన బ్యాంకులో ఈరోజు 9:30కే తెలవాలనే అధికారుల నుంచి ఉత్తర్వులు రావడంతో 9:30కు తెరుచుకోవడం కోసం ఏర్పాట్లు జరిగినాయి. ప్రస్తుతం 9 గంటలకే ఇక్కడ వచ్చి బార్లు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క నిబంధన పెట్టడం వల్ల కొంత ఖాతాదారుల్లో అలాగే ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళలో కొంత కన్ఫ్యూజ్ అయితే ఏర్పడినట్టు కనిపిస్తూ ఉంది. కొన్ని బ్యాంకుల్లో కేవలం ఖాతాదారులకు మాత్రమే మార్పిడి చేస్తాం, ఎక్కువ జనం వస్తున్నారు కాబట్టి తమ ఖాతాదారులకు సేవలు అందించాలి అంటే తప్పనిసరి తమ బ్యాంకులో ఖాతాదారుడు అయ్యుంటేనే మేము వాళ్ళకు ఎక్స్చేంజ్కి కానీ లేదంటే డిపాజిట్కి కానీ అవకాశం కల్పిస్తాము అని కండిషన్ పెట్టడం వల్ల కొన్ని బ్యాంకుల్లో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం ఆ నిబంధనలు ఎక్కడ పాటించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు వచ్చినా ఇవ్వాల్సి వచ్చిన నేపథ్యంలో చాలా బారులు తీరే పరిస్థితి ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు 9 కాకముందే జనం క్యూ లైన్లో నిలబడిన పరిస్థితులు మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. ఇది రోడ్ నెంబర్ 12కి సంబంధించినటువంటి ఐసిఐసి బ్యాంక్లో ప్రస్తుతం మనం విజువల్స్లో మన కెమెరామెన్ అరుణ్ చూపిస్తున్నారు. తను ఎక్స్చేంజ్కి సంబంధించి సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ బ్యాంక్ సిబ్బంది తమ నెంబర్ నోట్ చేస్తూ దానికి సంబంధించిన మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళ యొక్క ఫామ్ను ఫిల్ చేసి ఆధార్ కార్డు లేదంటే ఐడెంటిఫికేషన్ కార్డ్ని వాళ్ళు చూసి వాళ్ళే ఫామ్ ఫిల్ చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం నిన్న చేసుకున్న వాళ్ళకి కనీసం 4 days ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ రిపీట్ కాకుండా క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అవ్వడం దేనికి అనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడే వాళ్ళ బ్యాంక్ సిబ్బంది స్వయంగా ఫాములు ఫిల్ చేసి క్యూ లైన్లో నిలబెట్టే పరిస్థితి కనిపిస్తుంది. 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవసరం ఉన్నటువంటి ఒక లైన్, మరోవైపు డిపాజిట్ చేయడం కోసం కావాల్సినటువంటి లైన్ని మరోవైపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలాసేపటి నుంచి ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎన్ని గంటలకు వచ్చారా? 1 hour అవుతుంది సార్. వచ్చి ఇదే పక్కన ఉంటాం, బంజారా హిల్స్ పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉంటాం. అంటే మీరు డిపాజిట్ చేయడానికి వచ్చారా లేదంటే డ్రా చేసుకోవడానికి వచ్చాను సార్? అకౌంట్లో ఏటీఎంలో ఏం పని చేయట్లే. తిరిగా యాక్సిస్ బ్యాంక్ తిరిగా, ఇది అంటే స్టేట్ బ్యాంక్ తిరిగా, అన్ని బ్యాంకులు ఏటీఎంలు తిరిగా, ఏడా పని చేయట్లేదు. మీరు ఇప్పుడు లైన్లో ఎంతసేపు అయింది? ఒక 40 minutes అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళ పరిస్థితి. మరోవైపు ఈరోజు ఏటీఎంస్ ఏవి కూడా తెరుచుకోవు అనే సమాచారం పూర్తిగా లేక చాలామంది కూడా ఏటీఎం దగ్గరికి వచ్చి వాళ్ళు తమ ఏటీఎం కనీసం నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం లేదా ఇతరత్ర అవసరానికి వాడుకోవడం కోసం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకుందామని వచ్చిన వాళ్ళకి మాత్రం ఏటీఎంస్ తెరుచుకోవు అని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీస్ అలాగే బ్యాంకర్స్ చెప్పడం వల్ల కొంతమంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరోవైపు చెక్ ద్వారా కన్నా డబ్బులు విత్డ్రా చేసుకుందామంటే ఇక్కడ ఉన్న లైన్లను చూసి భయపడిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రం క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని, అరుణ్, బ్యాంక్ ఓపెన్ అయ్యిందా? ఇంకా అవ్వాల్సిందా? 9:30కి ఈరోజు నిన్న 10 o'clock ఓపెన్ చేసినటువంటి బ్యాంకులు ఈరోజు 9:30కి ఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టేట్ మొత్తం ఈరోజు 9:30కి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే సిబ్బంది 8:30కి వచ్చిన బ్యాంకుల జనాన్ని లోనికి అనుమతించడం మాత్రం 9:30కి అనుమతించేలాగా చర్య తీసుకున్నారు. ఇంకా 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేశారు. డబ్బును విత్డ్రా చేసుకునే వాళ్ళకి ఇవ్వడం కోసం అలాగే డిపాజిట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం కోసం సిబ్బంది ఆల్రెడీ విధుల్లో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కౌంటర్ని, అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియలో సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. కానీ 9:30 అయితే కానీ లోపలికి అలో చేయమని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. 9:30 నుంచి ఈ రోజు బ్యాంకులు పనిచేస్తూ 4 గంటల వరకు ఈ రోజు పనిచేస్తాయని చెప్పి ఇక్కడ బ్యాంకర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని, అరుణ్, అయితే మీరు చెప్తున్నట్టుగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళ ఖాతాదారులకు తప్ప మిగిలిన వారికి మనీ ఎక్స్చేంజ్ కి అవకాశం ఇవ్వట్లేదు అంటున్నారు. ఏ బ్యాంకులు అలా చేస్తున్నాయి?
ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులన్నీ కూడా తమ ఖాతాదారులకు ముందస్తుగా సేవలు అందించాలనే ఉద్దేశంతో మిగిలిన వాళ్ళకి అలో చేయము అనే దాని మీద చెప్తున్నారు. కానీ నిజానికి ఆ నిబంధన లేదు. రష్ తక్కువ ఉంటే కనుక మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. రష్ ఎక్కువ ఉంటే ఈ ఒక కాజును ముందు చూపిస్తూ వచ్చిన వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే తమ ఖాతాదారులకు ఇబ్బంది కలిగితే వాళ్ళ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కేవలం వాళ్ళ ఖాతాదారులను కాపాడుకునే క్రమంలో వాళ్ళకి సర్వీస్ అందించాలనే క్రమంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు అన్ని కూడా తమ ఖాతాదారులకే అవకాశం కల్పిస్తాయని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ డిమాండ్ చేస్తే గొడవలు అవుతాయి కాబట్టి దానికి భయపడినటువంటి సిబ్బంది అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్వీస్ అందించేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేవలం లిమిటెడ్ పీరియడ్ టైం చేస్తుంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు మాత్రం అదనంగా ఎక్కువ టైం కూడా వెయిట్ చేసి మేము సేవలు అందిస్తున్నాం. శనివారం అంతకు ముందు జరిగిన శుక్రవారంలో దాదాపు 11:30 గంటల వరకు కూడా మేము సర్వీస్ అందించడం జరిగింది. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితుల్లో లేవు, కేవలం 5 గంటలకే బంద్ చేసిపోయినాయి, వాళ్ళు సేవలు అందించలేదనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో ఎవరికి వీలైన పరిస్థితిలో ఆ ఏరియాని బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్లు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ సిబ్బంది ఆన్సర్ చేయడం జరుగుతుంది. నిజానికి ఎక్కడ కూడా ఏ బ్యాంకులో కూడా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేంజ్ చేసుకోవడానికి అలాగే మార్పిడి చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నిబంధనల ప్రకారం డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు ఆన్లైన్లో కేవలం లిమిటెడ్ 10,000 వారానికి 10,000 అలాగే ఎక్స్చేంజ్కి మాత్రం 4,000 మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి ఉంది. ఈ నిబంధన మాత్రమే ఇంప్లిమెంట్ కావాల్సి ఉండగా కొన్ని బ్యాంకుల్లో మాత్రం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కొన్ని ప్రెషర్ ఎక్కువ ఉన్నటువంటి బ్యాంకులు మాత్రమే ఈ పరిస్థితి ఇక్కడ చేయరు, కేవలం ఖాతాదారులకే చేస్తామని చెప్తున్నారు. యామిని రైట్ అరుణ్. హైదరాబాద్ మెహదీపట్నంలో బ్యాంక్ వద్ద భారీగా క్యూ కట్టారు కస్టమర్లు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? యామిని, ఇప్పటి వరకు ఇంకా బ్యాంక్ తాళాలు తీయలేదు, కానీ జనం మాత్రం ఉదయం 6 గంటల నుంచి అంటే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూశారు. అప్పుడే బ్యాంకు ముందుకొచ్చి క్యూ కట్టినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున జనం ఇప్పటికే క్యూ కట్టారు. ఏదైతే మెహదీపట్నం రైతు బజార్ పక్కనే ఉన్నటువంటి హుమాయూన్ నగర్ సంబంధించినటువంటి శాఖ ఇది. ఇక్కడ చూడొచ్చు, జనం మాత్రం ఉదయం 6 గంటల నుంచి లైన్లలోకి చేరారు. తమ దగ్గర ఉన్నటువంటి 4,000 రూపాయలను ఎక్స్చేంజ్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున జనం క్యూ కట్టినటువంటి పరిస్థితి. గత 3 రోజుల నుంచి కూడా జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొన్ని బ్యాంకుల్లో మధ్యాహ్నం వరకే డబ్బులు అయిపోతున్నాయి. దాంతో ఎవరికి కూడా పూర్తి స్థాయిలో డబ్బు మార్చుకునే అవకాశం దక్కలేదు. మరోవైపు ఏటీఎంల్లో కూడా డబ్బులు వచ్చేస్తాయని చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఏటీఎంలు అన్నీ కూడా పనిచేయడం లేదు. దాంతో సామాన్య జనమంతా కూడా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే సామాన్యులంతా సహకరించాలి. కొంత ఏటీఎంల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కోడింగ్ అంతా మార్చాల్సి ఉంది. మరోవైపు డబ్బు కూడా బ్యాంకులన్నింటికి కూడా ఇంకా చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కొంత ఆలస్యం అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 3 రోజులుగా ఇప్పటికే 2 లక్షల కోట్లకు పైగా ఓన్లీ అంటే ఎస్బీఐకి సంబంధించినటువంటి ఖాతాల్లో జమ అయిందంటే పూర్తి స్థాయిలో జనానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్స్చేంజ్ కోసం మాత్రం ప్రస్తుతం 4,000 వరకు అవకాశం ఇచ్చారు. వెంటనే డిపాజిట్ చేసుకోవడానికి 35,000 సంబంధించినటువంటి అంటే 35,000 వరకు తమ ఖాతాల్లో ఈ రోజు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక బ్యాంకుకు సంబంధించి మనం చూడొచ్చు, ఇప్పటి వరకు బ్యాంక్ మొత్తం కూడా క్లోజ్ చేసే ఉంది, ఇంకా తీయలేదు. కానీ ఉదయం నుంచే వచ్చి ఇక్కడ కూర్చున్నారు, జనాలంతా లైన్లో కూర్చున్నారు. ఒకవైపు మహిళలు, మరోవైపు మగవాళ్ళు, వీళ్ళంతా కూడా లైన్లో కూర్చున్నారు. ఎప్పుడు వచ్చారు మీరు? 7 बजे आए। 7 बजे। हाँ 7 कब बजे। खोलते हैं बैंक? 10:30 को खोलता करते। अच्छा, हाँ 10:30 को खोलता करते। इतना सुबह क्यों आए? लाइन बहुत है, सुबह नहीं आए तो फिर हमारे को नंबर नहीं मिलता ना, इस वजह से लाइन ज्यादा रहती है बोल को आ गए। अच्छा, हाँ कितना एक्सचेंज करते, डिपॉजिट करते? डिपॉजिट करते, डिपॉजिट करते। कितने पैसे करते? 9.5 आता, 9,500। 9,000 19,500 19,500 करते। జనం మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఏంటి, ఎలా ఉంది బ్యాంకుల దగ్గర పరిస్థితి? లోపల డబ్బులు వచ్చే పరిస్థితి ఉందా? లోపలికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతున్నారు అసలు? లైన్ చాలా పెద్ద ఉంది కదా, ఇప్పటి వరకు అసలు లోపలికే పోనీ ఇస్తలేదు. పెద్ద ఉంది కదా లైన్,
అసలు కుదరట్లే అన్నట్టు. లైన్ పెద్ద ఉంది కదా, కుదరట్లే. ఏటీఎంలో ట్రై చేస్తారా? ఏటీఎంలో 2000 వరకే ఇస్తుండ్రు, అందులో లైన్ కాబట్టి అసలు నిన్న కూడా కుదరట్లేదు. నిన్న చూసాం ఆల్రెడీ. మొత్తానికి బ్యాంకుల వద్ద పరిస్థితి ఎలా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా సరే, ఏ బ్యాంక్ వెళ్ళినా సరే, బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసుల వద్ద కూడా ఉదయాన్నే క్యూలు కట్టారు. ముందుంటే కొంత త్వరగా మనము డబ్బు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బును డిపాజిట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. బ్యాంకుల్లో ఈ పరిస్థితి ఉంటే ఏటీఎంల దగ్గర 2000 మాత్రమే వస్తుంది, కానీ పూర్తి స్థాయిలో ఏటీఎంలు ఏవి కూడా పనిచేయడం లేదు. దాంతో సామాన్యులు మాత్రం తమ నిత్యావసర సరుకులు కావచ్చు, నిత్యావసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి. యామిని.